పులివెందుల ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనంతో పాటు సత్రం స్కూల్ సమీపంలోని స్మార్ట్ కిచెన్ను జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ తనిఖీ చేశారు. విద్యార్థులకు వడ్డిస్తున్న అన్నం, కూరల నాణ్యతను పరిశీలించి భోజన రుచి, నాణ్యత, సరఫరా సమయంపై వారిని అడిగి తెలుసుకున్నారు. ప్రతి విద్యార్థికి నాణ్యమైన పోషకాహారంతో కూడిన భోజనం అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు కలెక్టర్. ప్రస్తుతం జిల్లాలో ప్రతిరోజు సుమారు 4,000 మంది విద్యార్థులకు స్మార్ట్ కిచెన్ల ద్వారా భోజనం అందిస్తున్నామని, త్వరలో అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఈ విధానాన్ని విస్తరిస్తామని తెలిపారు. తల్లిదండ్రుల నుంచి ఫోన్ ద్వారా అభిప్రాయాలు సేకరించి వచ్చిన ఫిర్యాదులపై వెంటనే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రత్యేకంగా ప్రతి పిల్లవాడికి కూడా, చదువుకుంటున్నటువంటి ప్రతి పిల్లవాడికి కూడా రుచికరమైన అలాగే వేడి భోజనం అందించాలన్న ఉద్దేశంతో స్మార్ట్ కిచెన్ ప్రోగ్రామ్ ని టేకప్ చేయడం జరిగింది. గత సంవత్సరం మనం 5 కిచెన్లు ఒక 2 మండలాల్లో స్టార్ట్ చేశాము. సో దాంట్లో వచ్చినటువంటి ఎక్స్పీరియన్స్ ని బేస్ చేసుకొని ఇప్పుడు మొత్తం జిల్లా అంతటా కూడా ప్రతి స్కూల్ ని కూడా స్మార్ట్ కిచెన్ పరిధిలోకి తీసుకొస్తూ ఒక సెంట్రల్ స్మార్ట్ కిచెన్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి ప్రతిరోజు వంట ఒక క్లీన్ ఎన్విరాన్మెంట్ లో చేసి మనం ప్రతి స్కూల్ కి కూడా అందజేస్తున్నాం.